హాయ్ ఎవ్రీవన్. పిల్లల లంచ్ బాక్స్లోకి మనకి ఎప్పుడైనా స్పైసీగా తినాలని అనిపించినప్పుడు ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ఎగ్ రైస్ చేసుకోవచ్చండి. పన్నీర్ స్టైల్లో ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూడండి. ఒక బౌల్ తీసుకొని తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం వాటర్ అనేటివి పోసి బాగా కలుపుకుందాం. అలాగే దాంట్లోనే ఎగ్స్ అనేటివి పలగొట్టుకొని బాగా కలుపుకుందాం. ఎగ్ మిశ్రమం కారం అనేది మంచిగా కలిసేలా కలుపుకుందాం. ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్లో వాటర్ అనేటివి వేడి చేసుకున్నాను. అవి మసలాక ఈ ఎగ్ మిశ్రమం పెట్టి కుక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసి ఉడికించాను. చూడండి, ఇక్కడ ఉడికిస్తున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టమాటాలని తీసుకొని వాటిని ఇలా సన్నగా కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ ఆనియన్ గిన్నె కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఇది చేసుకోవడానికి ఎంతసేపు అయినా టైం పట్టదండి. 10 మినిట్స్లో అయిపోతుంది రైస్ కుక్ అయి ఉంటే. ఇక్కడ చూడండి, టమాటాలు అనేది ఎంత సన్నగా కట్ చేస్తానో చూసారా. ఎగ్ అనేది ఉడికిందో లేదా టెస్ట్ చేశాను చాక్తోనే. ఉడికిందండి ఎగ్. ఇక్కడ చాక్ తీసుకొని ఇలా కార్నర్స్ అనేవి మంచిగా కట్ చేస్తూ ఎగ్ బౌల్ వేయాలి. బౌల్ వేసి దాన్ని అలా కొట్టి తీస్తే ఎగ్ అనేది అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్ ఎంత మంచిగా కుక్ అయిందో కదా. దాన్ని ఇలా పన్నీర్ షేప్లో కట్ చేసుకోవాలి మనము, పీసెస్గా. చూడండి, ఎగ్ అనేది మంచిగా ఉడికింది, స్పాంజీ లాగా. ఇక్కడ రైస్ అనేది కుక్ అయిందండి. ఎక్కువ మెత్తగా అయ్యేంతవరకు ఉంచొద్దు. కొంచెం పొడిగా కాగానే వాటర్ అనేటివి వంపుకొని ఇలా పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి రైసు. ఎందుకక్క అదే బౌల్లో ఉంటే ఏమవుతుంది అని అనుకోగలరు. అందులోనే ఉంచితే ఆవిరికి రైస్ అనేది మెత్తగా అవుతుంది. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ఎగ్ మిశ్రమం అనేది ఉడికించాం కదా, ఆ పీసెస్ అనేటివి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనం వేసినప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయి, ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఎగ్ సైజ్ అనేది పెరిగింది. అలాగే మనం బిర్యానీ మసాలాలు అనేటివి ఈ మిశ్రమంలో వేసుకుందాం. మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని గిన్నె వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. సాల్ట్ అనేది వేస్తే టమాటా తొందరగా కుక్ అవుతుంది. 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకుందాం. అలాగే తగినంత అల్లం, పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఈ మిశ్రమంలో నుండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి. అప్పుడే 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని, అలాగే మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుంటే. అలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇంతకుముందు ఉడికించిన రైస్ ఉంది కదా, ఆ రైస్ అనేది ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకుందాం. రైస్ మసాలా అనేది కలిసేంత వరకు. చూడండి, రైస్ అనేది ఎంత మంచిగా పొడిగా ఉందో కదా. రైస్ మసాలా మంచిగా కలిసిపోయింది. ఇక్కడ చూడండి, చూడగానే నోరు ఊరుతుందండి, ఎప్పుడెప్పుడు తినాలా అని. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని గిన వేసి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలపండి. ఎంతో టేస్టీ ఎగ్ రైస్ రెడీ. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
సూపర్గా ఉందండి. నిజం చెప్తున్నాను. ఈ రైస్ని చూస్తే పన్నీర్ రైస్ లాగానే అనిపిస్తుంది, కానీ తింటుంటే మాత్రం అద్భుతంగా ఉంది.